హాయ్ ఎవ్రీవన్. సో పైన కనిపిస్తున్న నెక్ డిజైన్ ఉంది కదా, సో తమ్నైన్లో కూడా చూసుంటారు కదా. సో ఆ నెక్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ముందుగానే బ్యాక్ పార్ట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ కస్టమర్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 32.5 అన్నమాట. సో నేను దాని ప్రకారంగా 5.5 తీసుకున్నాను. మొత్తం షోల్డర్ వచ్చేసి 2.5 వచ్చేసేమో నేను నెక్ విడ్త్ తీసుకున్నాను. సో మనం ఫ్యూజన్ కట్ చేస్తాం కదా, సో దానికోసం మనం ఖర్చులతో పలంగా తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. అదే పైపింగ్ వేసి తిరగదిప్పి కుట్టేస్తే ఇంకొక ½ ఇంచ్ అయినా ½ ఇంచ్ అయినా ఖర్చు పోయిద్ది కదా లోపలికి. సో దాంతో పలంగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను 2.5 తీసుకున్నాను, ఖర్చులతో కలిపేసి 2.7 తీసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో మిగతా ఎంతైతే మిగిలిద్దో షోల్డర్ అన్నమాట 2 ఇంచెస్ 2.2 ఇంచెస్ అలా మిగిలిద్ది అన్నమాట. షోల్డర్ జాయింటింగ్కి ఖర్చు పోగా మధ్యలో షోల్డర్ అనేది రెడీ అయ్యాక 2.2 అట్లా మిగిలిద్ది అన్నమాట. సో నేను అదే చూపిస్తున్నాను వీడియోలో. సో ఇక్కడ దాకా అయిపోయింది కదా షోల్డర్ ఎలా తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు కప్పు తీసుకోవాలన్నమాట. సో మనం బ్లౌజ్లో నుంచి ఆది బ్లౌజ్లో నుంచి కప్ సైజ్ తీసుకుంటున్నాను. సో కింద ½ ఇంచ్ ½ ఇంచ్ అనేది మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, ఏదైతే బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా కింద, సో అది వదిలేసి కప్ సైజ్ కొలుస్తున్నాను. సో కప్ సైజ్ అనేది అక్కడికి మార్కింగ్ చేస్తున్నాను, అంత లెంత్ వచ్చిందన్నమాట. ఓకేనా. సో కప్ సైజ్ అయిపోయాక మిగతాదంతా నెక్ లెంత్ కదా, సో అక్కడికి వచ్చింది కప్ సైజ్ అనేది. సో కప్పు లెంత్ ఎంత వచ్చిందంటే 4 ఇంచెస్ వచ్చేసింది, అంటే 4.5 ఇంచెస్ అలా వచ్చేసింది అన్నమాట కప్పు లెంత్ అనేది. సో మిగతాది ఎంత అంటే నెక్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. సో నెక్ లెంత్ అనేది 10 ఇంచెస్ వచ్చింది. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం ఫ్యూజన్ కట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ మనం ముందే లైనింగ్ మీద మెజర్ చేసుకోవాలి కప్పు సైజు నెక్ విడ్త్, అప్పుడే మనం ఫ్యూజన్ కరెక్ట్గా కట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఫ్యూజన్ ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ ఉంది, 2 లేయర్స్ ఓపెన్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉంది. సేమ్ మన లైనింగ్ ఎలా ఫోల్డ్ చేస్తాం అలాగే ఉండాలన్నమాట ఫ్యూజన్ కూడా. సో పైన ½ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ కోసమని వదిలేసాను. సో అక్కడి నుంచి నేను 10 ఇంచెస్ కొలుస్తున్నా అన్నమాట. అంటే 10 ఇంచెస్ కొలవట్లేదు, ఒక 2-3 లైన్స్ వదిలేసి కొలుస్తున్నాను. ఎందుకంటే మనం పైన ఒక ½ ఇంచ్ అట్లా తీసుకున్నాం కదా మనం షోల్డర్ జాయింట్కి అని చెప్పేసి. సో దానికి తగ్గించేసుకొని నేను ఒక 2-3 లైన్స్ తగ్గించుకొని కొలుస్తున్నా 10 ఇంచెస్ అనేది, మళ్ళీ నెక్ డీప్ అయిపోయిద్ది కదా, సో అందుకని. ఓకేనా. సో అదే చూపిస్తున్నాను నేను వీడియోలో కూడా. సో షోల్డర్ది వదిలేసి ఒక 2-3 ఇంచెస్ మనము తగ్గించి తీసుకోవాలన్నమాట. సో మనం డైరెక్ట్ తీసుకున్నాం కదా షోల్డర్ ఖర్చుతో కలిపేసి 10 ఇంచెస్ వచ్చింది. సో మనం పైన ½ ఇంచ్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా, సో దాన్ని వదిలేసి మనం కిందకు ఒక 2-3 లైన్స్ వదిలేసి అంటే కట్ చేసుకుంటే మనకి కదా రెడీ అయిపోయాక 10 ఇంచెస్ వస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన ఖర్చుతో కలిపేసి 2.7 ఇంచెస్ పెట్టుకున్నాను. సో పైన 2.7 ఇంచెస్ పెట్టుకుని కింద కూడా అదే పెట్టుకోకూడదు, ఒక ½ ఇంచ్ అలా యాడ్ చేసి పెట్టుకోవాలి. కింద 3 ఇంచెస్ అలా పెట్టుకుంటే మనకి నెక్ కొంచెం బ్రాడ్గా బాగా వస్తుంది అన్నమాట. సో పైన 2.7 తీసుకున్నాను ఖర్చులతో కలిపేసి. ఓకేనా. సో 2.9 అంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకునే కొద్ది ఏంటంటే చిన్నగా షోల్డర్ కావాలి అంటే 2 ఇంచెస్ షోల్డరే కావాలి అలా అన్న వాళ్ళకి నెక్ విడ్త్ ఎక్కువ తీసుకోవాలన్నమాట 5.5లోనే. సో నేను అదే చూపించాను. సో కింద 3 ఇంచెస్ తీసుకున్నా కదా, అండ్ 10 ఇంచెస్ తీసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఆ కింద లైన్ నుంచి ఒక 1.5 అయినా 2 ఇంచెస్ అయినా పైకి మీరు తీసుకోవాలన్నమాట లెంత్ తీసుకొని అలా లైన్ డ్రా చేయాలి. సో అలా డ్రా చేస్తే స్టార్ నెక్ అయింది కదా. సో స్టార్ నెక్ అయ్యాక మనం ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఏదైతే మనం లైన్ డ్రా చేసామో దాన్ని బేస్ చేసుకుంటూ ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. సో అందులో మనం పెటల్స్ డ్రా చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు నేను ఒక క్యాప్ సైజ్ చూపిస్తున్నా చూడండి, అంత పెటల్స్ అనే డ్రా చేసుకోవచ్చు. సో నా కస్టమర్ చిన్నగా డ్రా చేయమని చెప్పారంట, చిన్న పెటల్స్ పెట్టమన్నారన్నమాట. సో నేను దానికోసం గమ్ బాటిల్ ఒక క్యాప్ అనేది యూజ్ చేసుకొని పెటల్స్ అనేవి డ్రా చేస్తున్నాను, అంటే కట్ వర్క్స్ అనేది డ్రా చేస్తున్నాను. సో అలా ఎన్ని పెటల్స్ వస్తాయి అంటే ఆ చిన్న దాంట్లో ఎన్ని పెటల్స్ వస్తే అన్ని డ్రా చేసుకోవాలన్నమాట. నాకైతే ఒక 3 అంటే 4 అలా వచ్చాయన్నమాట. అది ఓపెన్ చేశాక మనకి 6 అలా వస్తాయి, ఇటు 3 అటు 3 అలా వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఏదైతే మనం ½ ఇంచ్ తీసుకున్నామో బాక్స్ అందులోనే డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వరకు 3 వచ్చాయి అండ్ ఇంకొంచెం మిగిలింది కదా, అక్కడ హాఫ్ అంటే సగం క్యాప్ పెడుతున్నాను అన్నమాట, ½ క్యాప్ పెడుతున్నాను. సో సగం వస్తుంది. సో అక్కడ పెట్టలు అనేది
సో చిన్న క్యాప్తో మనం డ్రా చేసాం కదా, అదే పెద్ద క్యాప్తో డ్రా చేస్తే సో ఒక 2 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇటు 2 అటు 2 ఓపెన్ చేశాక 4 అవుతాయి. సో ఇప్పుడు నేను దాన్ని ఏంటంటే షార్ప్ చేస్తున్నాను, అంటే మంచి షేప్ ఇస్తున్నాను అన్నమాట. కట్ చేస్తే నీట్గా రావాలి కదా, సో అదే చూపిస్తున్నాను అన్నమాట. సో ఇలా పెటల్స్ అన్ని డ్రా చేశాక దాని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అయినా లేకపోతే ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా డ్రా చేసుకొని మనం లైన్ డ్రా చేసేయాలన్నమాట. సో అలా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయాలన్నమాట. సో అక్కడ ఇంటూ మార్క్ పెట్టా కదా, అక్కడి వరకు కట్ చేయాలి అన్నట్టుగా గుర్తుగా పెట్టాను. సో మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసేయండి. సో నేను ఇంటూ మార్క్ పెట్టా కదా, అక్కడ వరకు కట్ చేసి స్టాప్ చేస్తే బాగుంటుంది అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. సో నేను పొరపాటు కట్ చేసేసాను అన్నమాట. సో మీరైతే షోల్డర్ ఉంచుకొని కట్ చేసుకోండి ఆ పెటల్స్ అన్నీ కూడా. అప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఐరన్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో పెటల్స్ కూడా డ్రా చేసుకున్నాం కదా, సో జాగ్రత్తగా పెటల్స్ అన్నీ కూడా ఏ షేప్లో ఉన్నాయో ఆ షేప్లోనే మనం కట్ చేసుకోవాలి. సో సిజర్ తిప్పుతూ ఆ షేప్స్ అన్నీ కట్ చేసుకోవాలి ప్రాపర్గా. సో అప్పుడే మనం స్టిచ్ చేశాక అవి పెటల్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి, అంటే కరెక్ట్గా వస్తాయి. సో ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. సో నా పీస్ ఏం చూపిస్తున్నానంటే, సో మనం అక్కడ ఇంటూ మార్క్ పెట్టాం కదా స్టార్టింగ్లో, సో అది కట్ చేయకుంటుంటే అది యాస్టీస్ ఇలా ఉండేది. దాన్ని యాస్టీస్ పెట్టేసి మనము లైనింగ్ మీద ఐరన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో అలా మీరు కట్ చేసుకొని, నేను మర్చిపోయి పొరపాటుకి కట్ చేసేసాను. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఐరన్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, సో ఏదైతే క్లాత్ ఉందో మనం ఫ్యూజన్ పెడితే అది కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఫ్యూజన్ పెడితే కనిపించలేదు అనుకోండి, మనం డైరెక్ట్ లైనింగ్కి జాయింటింగ్ చేసేసుకుంటే, అంటే లైనింగ్కి పెట్టేసి మనం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సో తిరగదిప్పచ్చు అన్నమాట, అప్పుడు ఈజీ అయిపోయింది. లేదు అది కనిపిస్తుంది, మనం ఫ్యూజన్ పెడితే కనిపిస్తుంది అనుకుంటే మనం ఇంకొక లైనింగ్ పీస్ మీద అది ఫ్యూజన్ అనేది ఐరన్ చేసుకొని, సో మెయిన్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ అనేది మనం జాయింటింగ్ చేసుకొని దాని మీద పెట్టి తిరగదిప్పుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి మనం ఐరన్ చేసుకుందాం. సో చూసారా, ఖర్చు మనం 2.7 తీసుకున్నాం కదా, అంటే నెక్ విడ్త్ ఖర్చుతో కలిపేసి. సో అక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. సో మిడిల్ పాయింట్లో అనేది మనం మిడిల్ బకరం అనేది, అంటే ఫ్యూజన్ అయితే ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వాలన్నమాట. సో అక్కడ సెంటర్లో ఉంది కదా ఆ పెటల్స్ అనేవి, అది ప్లస్ మనం ఏదైతే బ్లౌజ్ ఉంటుందో దాని మిడిల్ పార్ట్లోకి ఎండ్ అవ్వాలి. అండ్ షోల్డర్స్ కూడా కరెక్ట్గా పెట్టుకొని మనం ఎంతైతే మనం షోల్డర్ విడ్త్ తీసుకున్నామో ఖర్చుతో పలంగా అది పెట్టేసుకొని మనం ఐరన్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఈ లెంత్, అంటే లెంత్ విడ్త్ అనేది కరెక్ట్గా చూసుకొని ఐరన్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా స్టిచ్ చేసుకొని తిరగదిప్పాలో చూద్దాం. సో దీన్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ప్రాపర్గా పెట్టుకోవాలి. పెట్టుకొని మధ్యలో ఒక లూజ్ స్టిచ్ వేయాలన్నమాట. సో అలా వేయడం వల్ల ఏంటంటే, సో పెటల్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు వేయాలి. సో అలా వేయడం వల్ల మనకి చుట్టూ కూడా మనం స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు అది కదలకుండా ఉంటుందన్నమాట, ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మనం రబ్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. అండ్ పేపర్ ఫ్యూజన్ పక్కనే కుట్టు పడాలి. అంటే ఇప్పుడు మనం ఖర్చులతో పలంగా తీసుకున్నాం కదా, సో దాన్ని ఎందుకు తీసుకున్నామంటే మనం ఫ్యూజన్ మీద వెయ్యం, మనం కుట్టనే దాని పక్కన వేస్తాం. సో అందుకే ఖర్చులతో కలిపేసి మనం తీసుకోవాలన్నమాట నెక్ విడ్త్ అనేది. సో దాని చుట్టూ కూడా స్టిచ్ వేస్తూ వెళ్ళండి. అండ్ ఇప్పుడు చూడండి, అక్కడ కార్నర్ వచ్చేసింది కదా పెటల్ దగ్గర స్టార్టింగ్లో, అక్కడేం చేయాలంటే నిడిల్ దించాలన్నమాట దాంట్లోకి. సో నిడిల్ దించేసి, సో ఇప్పుడు నేను వివరంగా చూపిస్తే చూడండి, అక్కడ మూల రాగానే నిడిల్ దించాలి. సో నిడిల్ దించేసి ఆ పెటల్ ఎలా ఉందో షేపు పాదం ఎత్తేసి, ఆ పెటల్ షేప్ ఎలా ఉందో మళ్ళీ పాదం దించేసి స్టిచ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో కొంచెం స్లోగా చేసినా కానీ కరెక్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి. మళ్ళీ నేను ఆ పెటల్ ఎండ్ అయిపోయింది కదా మూలన, మళ్ళీ నిడిల్ దించేసి పాదం ఎత్తేసి మళ్ళీ పాదం కిందకి దించేసి మళ్ళీ ఆ పెటల్ చుట్టూ కూడా నేను స్టిచ్ వేస్తున్నాను అన్నమాట. సో అంతే, ఎన్ని పెటల్స్ ఉంటే అన్నీ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో పెటల్ చుట్టూ కూడా మనం కుట్టి వేయాలి. అండ్ మూలన వస్తుంది కదా పెటల్, ఏదైతే ఎండ ఇంకొక పెటల్కి వెళ్తూ ఉంటుంది కదా, అక్కడ నిడిల్ అనేది దించేసి పాదం ఎత్తాలి. మళ్ళీ పెటల్ అంటే కట్ వర్క్ ఎటైతే ఉందో మళ్ళీ అటు సైడ్ తిప్పేసుకొని పాదం దించేసి మళ్ళీ ఆ కట్ వర్క్ చుట్టూ కూడా స్టిచ్ వేయాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ కట్ వర్క్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఆ కట్ వర్క్ చుట్టూ కూడా స్టిచ్ వేస్తున్నాను. సో దాని మూలనకి రాగానే నిడిల్ దించాలని చెప్పా కదా, సో వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మూలన వచ్చింది కదా,
సో అక్కడ ఎండింగ్లో నిడిల్ అనేది దించేసాను నేను. సో దించి తిప్పేశాను. అంటే మనకి కట్ వర్క్ ఎటు షేప్ ఉందో అటు సైడ్ తిప్పుకోవాలి కదా, పాదం ఎత్తితేనే తిప్పగలుగుతాం కదా, అందుకే ఆ సూది అనేది దించేసి పాదం ఎత్తి తిప్పుతున్నా అన్నమాట, కట్ వర్క్ ఎటు ఉందో అటు. సో మళ్ళీ దాని చుట్టూ కూడా స్టిచ్ వేస్తున్నా. సేమ్ అదే ప్రాసెస్, మనం ఎన్ని కట్ వర్క్స్ పెట్టుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట స్టిచ్చింగ్ చేయడం అనేది. సో అలా చేస్తేనే మనకి తిప్పేటప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా తిరిగిద్ది అన్నమాట. సో ఇలా స్టిచ్ వేయడం మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఖర్చు ఉంచేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. సో పెటల్స్ ఎలా ఉన్నాయో దాని చుట్టూ కూడా సిజర్ తిప్పుతూ మనం కట్ చేసుకోవాలి షేప్ అనేది. సో ఇలా మొత్తం కట్ చేసుకున్నాక దాని చుట్టూ కూడా కచ్చక పెట్టాలన్నమాట. సో ఇప్పుడు దాని చుట్టూ కూడా మళ్ళీ టక్స్ పెట్టేద్దాం మనం. సో మూలలు అనేది టక్స్ జాగ్రత్తగా ఇవ్వాలి, అంటే మనం ఏదైతే కుట్టుకున్నామో ఆ కుట్టు మీద అనేది కట్ చేయకూడదు అస్సలు, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అలా ఓపెన్ అవుతుంది అన్నమాట మనం కట్స్ పెడితే. సో ఎన్ని పెటల్స్ ఉంటే అన్ని పెటల్స్ మనం కట్స్ పెట్టేసేయాలి. అండ్ అలా మూలలు పెట్టాక అండ్ పెటల్ చుట్టూ కూడా మనం మళ్ళీ కట్స్ పెట్టాలన్నమాట, చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టాలి, అప్పుడు తిప్పేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కట్స్ పెట్టుకోవడం అయిపోయాక దాన్ని ప్రాపర్గా తిప్పాలన్నమాట. సో పెటల్స్ అన్ని చిన్న చిన్న పెటల్సే కదా, సో దాంట్లో ఆ పెటల్స్లో మన ఫింగర్ పెట్టేసి మనం పైకి అంటూ పెట్టాలన్నమాట, అంటే తిప్పాలన్నమాట. సో అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది. సో కార్నర్స్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ప్రాపర్గా సర్దుకోవాలి. ప్రాపర్గా తిప్పాక ఒకసారి ఐరన్ చేసుకోండి, సిల్క్ మోడ్ పెట్టుకొని, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఐరన్ చేశాక టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అంటే అది మన ఇష్టం అన్నమాట. అండ్ డోరీ తయారు చేయాలి అనుకుంటే లూప్ టర్నర్ లేకుండా మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, కావాలంటే ఆ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ లట్కన్స్ కనిపిస్తున్నాయి కదా పైపింగ్ వేసేసి, సో ఆ లట్కన్స్ వీడియో కూడా ఉంది, ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఓపెన్ చేస్తే మీకు ఈ వీడియోస్ కనిపిస్తాయి. అండ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.